ఇంకోసారి మా జీవితాల్లోకి మీరు వచ్చారంటే తీవ్ర పరిణామాలుంటాయి. జాగ్రత్త. పదమ్మ వెళ్దాం. నాన్న, రోసి, అజ్జీ. సుధా, ఇంకా దాని గురించి అనుమానపడుతున్నావేంటి? అన్ని సమస్యలు దాటుకుని మళ్ళీ మన అమ్మాయి మన దగ్గరకు వచ్చింది. ముందు లోపలికి పదండి. పదమ్మా, పద సుధా. ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారు? మేము ముగ్గురు హ్యాపీగా ఉండటం ఇష్టం లేదా? నా కూతుర్ని నేను తీసుకెళ్తున్నాను. మా దగ్గరికి మీరెవరూ రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? చూడండి, మీకు దండం పెడతాను, దయచేసి మమ్మల్ని వదిలేయండి. మా జీవితం ఏదో మమ్మల్ని బతకనివ్వండి. ఇన్నాళ్ళు మేము కోల్పోయిన ఆనందాన్ని మేము ఇప్పుడిప్పుడే తీర్చుకుంటున్నాం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సురేంద్ర గారు, మీ బాధ నాకు అర్థమైంది. ఆ అమ్మాయి మీ నందిని అని నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఒక విషయం ఆలోచించండి. ఇన్నాళ్ళు తనను మా సొంత మనవరాలుగా చూసుకున్నాను, ఎంతో అభిమానించాను. ఇప్పుడు సడన్ గా తనను నా నుంచి తీసుకెళ్లిపోయేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. తను నా దగ్గర లేకపోయేసరికి నాకేదోలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తనను చూడకుండా నేనుండలేకపోతున్నాను. అయితే ఇప్పుడు ఏమంటారు? అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. మీరేమో మీ కూతురు మీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు, నేనేమో నా మనవరాలు నా దగ్గర ఉండాలని ఆశపడుతున్నాను. ఇదంతా జరగాలంటే మనమంతా ఒకే ఇంట్లో ఉంటేనే మంచిది. ప్లీజ్, నా మాట కాదనకండి. మనమంతా మా ఇంట్లోనే ఒకటిగా ఉందాం. అప్పుడు ఎవ్వరికీ ఏ బాధ ఉండదు. చూడండి, నా కూతురు మీద మీరింత అభిమానం పెంచుకున్నారంటే మీ మీద కూడా నా కూతురు అంత అభిమానం పెంచుకుందని నాకు అర్థమైంది. అందుకే నా కూతురు కోసం మీతో పాటు ఉండటానికి నేను ఒప్పుకుంటున్నాను. కేవలం నా కూతురు కోసం ఒప్పుకుంటున్నాను.
రోజీ, నువ్వు చెప్పిన ఈ అడ్రస్ ప్రకారం నీ అమెరికా ఫ్రెండ్ కృష్ణ ఇల్లు ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఎలాగోలా అతని కాంటాక్ట్ నెంబర్ తీసుకుని నీ ఫ్రెండ్కి కాల్ చేసి యుఎస్లో నీ ఫోటోలు ప్రూఫ్స్ తెప్పించుకుందాం. అప్పుడు నిన్ను రోజీగా ప్రూవ్ చేయటం చాలా ఈజీ. ఓకే బావా. బావా, కృష్ణ కృష్ణ Hey Rosie, what a surprise! How are you? ఐమ్ ఫైన్ కృష్ణ, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. యాక్చువల్గా నిన్ననే యూఎస్ వెళ్ళాల్సి ఉంది. అర్జెంట్ పని ఉండి 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నాను. థ్యాంక్ గాడ్. కృష్ణ, ఈయన మా బావ లోకి. హాయ్. హాయ్. హలో. ఇద్దరం నిన్ను వెతుక్కుంటూనే వస్తున్నాం. నీతో చాలా పనుంది. ఓ అలాగా, లోపలికి రండి, కాఫీ తాగుతూ ఇట్స్ మాట్లాడుకుందాం. ఓకే కృష్ణ. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, నందిని ఎంత కుట్ర చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను. మీకే అలా ఉంటే నందినికి చిన్ననాటి ఫ్రెండ్ ఇక రోజీకి ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు మీరు ఎలాగోలా యుఎస్ నుంచి ప్రూఫ్లు తెప్పిస్తే తనే అసలు రోజీ అని నేను ఫైట్ చేసి అందరికీ ప్రూవ్ చేస్తాను. అవును కృష్ణ, సమయానికి నువ్వు ఇక్కడ ఉండడం నా అదృష్టం. ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాలి కృష్ణ. విషయం ఎంత సీరియస్ గా ఉందో నాకు అర్థమైంది. తప్పకుండా హెల్ప్ చేస్తాను. తనకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, నందిని సిద్ధు పెళ్లి ఫొటోస్, ఇవన్నీ నా ల్యాప్టాప్ లోనే ఉన్నాయి. బట్ ఇప్పుడు ల్యాప్టాప్ నా దగ్గర లేదు. లగేజ్ అంతా మా సిస్టర్ ఇంట్లో పెట్టేస్తాను. డోంట్ వరీ. సాయంత్రం మీరు వచ్చారంటే నేను ల్యాప్టాప్ తెప్పించి ఉంచుతాను. మీకు ఉపయోగపడే ఫొటోస్ అన్ని కాపీ చేసి ఉంచుతాను. సాయంత్రం 5 గంటలకు వచ్చేయండి. థ్యాంక్ యూ కృష్ణ. ఇట్స్ ఓకే రోజీ. ఓకే బాయ్, సీ యూ. బాయ్. ఓకే లోకి, బాయ్. బాయ్ బాయ్. ఏంటక్క, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఏం చేయనురా, ఒకప్పుడు నీ అవసరం కోసం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేవాడివి. కానీ ఇప్పుడు నువ్వు చాలా పెద్దడు అయిపోయావు కదరా. నిన్ను వెతుక్కుంటూ నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది. అది సరే, నువ్వేంటక్క అంత డల్గా ఉన్నావు? ఏమైంది? ఏమైందంటావేంట్రా? ఆ ఇల్లు ఒక మాయ బజార్లా తయారైంది. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదురా. నీకేమో శకునులాగా అన్ని విషయాలు తెలుసు, కానీ నువ్వు నోరు విప్పో. అవునరా, నీ పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి నువ్వు అసలు ఇంటికి రావడం మానేసావేంట్రా? లేదక్క, పెళ్ళి ఆగిపోయిన తర్వాత ఒక రోజు ఇంటికి వచ్చి రోజు గాని కలిశానక్క.
ఎక్స్క్యూజ్ మీ మేడం. విజయ్ ప్లీజ్ కమ్ ఇన్. నమస్తే మేడం. నమస్తే. ఏంటి విజయ్, చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు? ఏం లేదు మేడం, ఆ లక్ష్మి గారు నందిని కలిసి మిమ్మల్ని మోసం చేసిన బాధలు మీరున్నారు. ఆ టైంలో వచ్చి మిమ్మల్ని పలకరించడం ఎందుకని ఇప్పుడు వచ్చాను మేడం. అయినా మేడం, అసలు ఆ నందిని చనిపోతుందని తెలిసి ఏదో మానవత్వంతో పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ తను బ్రతుకుతున్న నిజం నాకు కూడా చెప్పకుండా ఎంత డ్రామా ఆడారు మేడం. ఏదేమైనా నా పెళ్ళి ఆగిపోయినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. కానీ మిమ్మల్ని మోసం చేయాలని చూశారు కదా మేడం, అందుకు నాకు చాలా బాధగా ఉంది మేడం. సర్లే, ఇప్పుడు అవన్నీ వదిలే విజయ్. ఇంతకీ ఇప్పుడు నువ్వు వచ్చిన విషయం ఏంటి? ఏం లేదు మేడం, నేను మన డార్జిలింగ్ కంపెనీ చూసుకుంటున్నాను కదా, ఈ సంవత్సరం గాను ఆ కంపెనీ రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి మేడం. ఆ డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూసి చెక్ చేస్తే. ఇప్పుడు నాకు ఇవన్నీ చూసే మూడ్ లేదు. అవన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం, ఉంటాను. అలా నేను రోజీ గారికి మళ్ళీ దగ్గరయ్యానక్క. నువ్వు మామూలుడు కాదురా, ఆ నారదుడి కంటే డేంజరా నువ్వు. అవును, ఈవిని కలిసావంటే మరి ఆవిని కూడా కలిసి ఉంటావు కదా? అవును, లక్ష్మి మేడంని కూడా కలిశాను. కానీ ఆవిడ రియాక్షన్ చాలా తేడా కొట్టింది. ఎరా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? అసలు నేను రోజు విడిపోవడానికి కారణం నువ్వే. రోజు ఎవరో నందిని ఎవరో నీకు బాగా తెలుసు. కానీ ఆ నిజాన్ని దాచి రోజీనే పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నావు నువ్వు. అది కాదు మేడం. నార్మల్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను నిన్ను. ఇంకోసారి నాకు మళ్ళీ కనిపిస్తే నరికేస్తాను. వెళ్ళిపో. గెట్ అవుట్. ఓహో, నీ మాయ మాటలేవి ఆవిడ దగ్గర పనిచేయలేదన్నమాట. అది సరే, ఇంతకు నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటో చెప్పలేదు. ఆ, అదేరా, వాళ్ళిద్దరిలో అసలు రోజు ఎవరో నందిని ఎవరో తెలుసుకుందామని. నువ్వైనా చెప్పరా. అది తెలుసుకుందామని వచ్చావా అక్క? అవునరా, వాళ్ళిద్దరిలో రోజు ఎవరో నందిని ఎవరో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉందిరా. పాపం, ఈవిని చూస్తుంటే జాలేస్తోంది. రోజీని రోజీ అని ప్రూవ్ చేయలేని స్థితిలో ఉంది. నమస్తే మేడం. దమయంతి, అవును, ఏంటి ఇలా వచ్చావు దమయంతి? మేడం, మీరే నన్ను స్వామీజీ దగ్గర నుంచి తీసుకొచ్చి నందినికి కేర్ టేకర్గా పెట్టారు. ఆవిడ నందిని అనుకున్నాను. కానీ మొన్న మీకు రోజీకి గొడవలు జరిగాక ఎవరు రోజీనో ఎవరు నందినియో అర్థం కావడం లేదు. అందుకే ఇన్నాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి రాలేదు. నన్ను తీసుకొచ్చింది మీరే కాబట్టి ఏం చేయాలో చెప్తారని ఇక్కడికి వచ్చాను మేడం.
చూడు దమయంతి, నువ్వు చాలా మంచిదానివి, పైగా సిన్సియర్గా వర్క్ చేస్తావని నాకు తెలుసు. కానీ నేనిప్పుడు చాలా డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నాను. ఈ టైంలో నువ్వు కొన్నాళ్ళు మాకు దూరంగా ఉండటమే మంచిది. అది కాదు మేడం. అజీ, అజీ! దమయంతి, అవసరమైనప్పుడు నేను పిలుస్తాను గాని ఇక నువ్వు వెళ్ళు. అలాగే మేడం. అబ్బా ఛ! నందిని గారు చెప్పినట్టు ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ విషయాలు ఆవిడకి చెప్పాలని చూస్తే ఇలా జరిగిందేంటి? నా బ్యాడ్ లక్. అజీ, ఏంటి ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు? ఏం లేదచ్చి, ఆ నందిని చాలా తెలివిగా తనే రోజీ అని కొన్ని ప్రూఫ్స్ చూపించింది కదా. కానీ మన రోజీయే రోజీ అని చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ రాబోతున్నాయి. ఏంట్లోకి మీరనేది? తను రోజీ అని ప్రూఫ్స్ రాబోతున్నాయా? ఎలా? అజ్జీ, నేను నందిని యుఎస్ లో జాబ్ చేసేటప్పుడు కృష్ణ అని కామన్ ఫ్రెండ్ ఉండేవాడు. అతను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. నేను లోకి బావ వెళ్ళి కలిసి వచ్చాం. ఏం చెప్పాడు? నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పగానే కృష్ణ చాలా ఫీల్ అయి నేను రోజీనని నిరూపించే సాక్ష్యాలు తన దగ్గరున్నాయని చెప్పాడు. మరి ఆ ప్రూఫ్స్ తీసుకొచ్చారా? లేదచ్చి, అతను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాడంట. సాయంత్రం 5 గంటలకి మోతీనగర్లోని F28కి వచ్చేయండి, మొత్తం ఇచ్చేస్తానని చెప్పాడు. నిజంగానా? అవునజ్జీ. లోకి, సాయంత్రం కల్లా ప్రూఫ్స్ మన చేతికి రాగానే రోజీ ఎవరో నందిని ఎవరో రోజీకి తెలిసేలా చేయొచ్చన్నమాట. అవునజ్జీ. లోకి, సాక్ష్యాలు మన చేతికొచ్చాక తను రోజీ అని ప్రూవ్ అయ్యాక ఆ నందినిని మాత్రం వదలకూడదు. అవునజ్జీ, మన రోజీకి అన్యాయం చేయాలనుకున్న ఆ నందినిని ఊరికి వదిలిపెట్టకూడదు. ఫ్రెండ్కి నమ్మక ద్రోహం చేసినందుకు జీవితాంతం శిక్ష పడాల్సిందే. నో నో, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. వామ్మో, ఆ సాక్ష్యాలు వీళ్ల చేతికొచ్చాయంటే నందిని పని ఫినిష్ అవుతుంది. ఇప్పుడేం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు?